ధ్యానాంశము आज का अपना मुख्य ध्यानांश యోతాము. योताम। దేవుని బిడ్డలారా, ఈ యోతాము ఎలాంటి వాడు, ఆయన ఎవరికి పుట్టాడు, దాని విషయమై మనము కొన్ని నిమిషాలు వాక్యంలో ధ్యానించుకుందాం. ये योताम कौन है और ये इसका पुत्र है, इसके विषय में आज अपन ध्यान करेंगे। యోతాము ఉజ్జియా కుమారుడు. योताम उज्जिया का पुत्र था। ఈ యొక్క యోతాము ఏలను ఆరంభించినప్పుడు जब ये योताम ने परिपाल शुरू किया था 25 ఏళ్ల వాడు. యెరూషలేములో 14 సంవత్సరాలు ఏలెను. वो यरूशलेम बहुत परिपाल किया था। అతని తల్లి సాదోకు కుమార్తె. उसका नाम सादो की पुत्री थी। ఆమె పేరు యెరూషా. उसका नाम यरूशा था। ఈ యొక్క మాట 2వ దినవృత్తాంతాల గ్రంథంలో నుండి 27వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలం. యోతాను ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. योताम 50 वर्ष का था जब वो राजा बना और उसने यरूशलेम में 16 वर्ष तक राज्य किया। उसकी माता का नाम यरूशा था जो सदोक की पुत्री थी। దేవునికి స్తోత్రం. ఈ యెరూషా అనగా దాని అర్థం ఏంటంటే స్వతంత్రముగా తీయబడినది, यरूशा का अर्थ है जो स्वतंत्र में दिए गए हैं, లేక స్వాధీనము. नहीं तो स्वाधीन। ఈ యోతాము అనగా యెహోవా యథార్థవంతుడు అని అర్థం. योताम का अर्थ परमेश्वर यथार्थ है। దేవుని బిడ్డలారా, ఇతడు ఏలం ఆరంభించినప్పుడు 25 సంవత్సరాలు. जब ये परिपाल करना शुरू किया वो 50 का था। 14 సంవత్సరాలు యెరూషలేమును ఏలాడు. 16 वर्ष तक ये यरूशलेम में परिपाल किया था। ఇతడు ఉజ్జియా కుమారుడు. ये उज्जिया का पुत्र था। ఉజ్జియా దేవుని వైపు ఆధారపడుతూ కాలాన్ని తాను గడిపినట్లుగా, దేవుడు అతన్ని దీవించినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. उज्जिया ने परमेश्वर में समय बिताया और उसके अनुसार चला बोल के अपन ग्रंथ में देख सकते हैं। అతడు స్థిరపడిన తర్వాత वो स्थिरित होने के बाद అతడు తన మనస్సున గర్వించి చెడిపోయాను. उसके गर्भ में उसको अहंकार आ गया था। చూడండి, ఈ ఉజ్జియా మనసులో గర్వించాడు. उसके मन में उसको आतंक आ गया था। ఇతడు చాలా గొప్ప వ్యక్తి, ये बहुत महान व्यक्ति था। చాలా రాజ్యాన్ని చిన్న వయసులో నుండే ఆయన పరిపాలన చేయడం ప్రారంభించాడు. वो बहुत कम उम्र में उसका राज्य को परिपाल करना शुरू किया। కానీ ఆయన చెడిపోయి लेकिन वो बिगड़ कर గర్వముతో యెహోవా మందిరంలో ప్రవేశించి गर्व से परमेश्वर के भवन में प्रवेश कर कर ధూపం వేయడానికి ప్రయత్నించాడు. वो धूप डालने के लिए प्रयत्न किया। అక్కడ ఉన్న 80 మంది ప్రవక్తలు उसके सारे प्रवक्ति लोग भी భయపడతా ఉన్నారు. डर चुके थे। ఎందుకు భయపడుతున్నారంటే, क्यों डर रहे हैं बोले तो, రాజా ये राजा నీవు మందిరములో దూరి आप भवन में जाकर ధూపము వేయకూడదు. आप धूप नहीं डालना चाहिए। అది యాజకులు చేసే పని, वो सिर्फ याजक ही कर सकते हैं, అది పాస్టర్సే చేయాలి, वो सिर्फ सेवक ही कर सकते हैं, నీవు చేయకూడదు. आप नहीं करना। ఎంత చెప్పినా కూడా कितना बोलने के बाद भी నేను రాజును కదా, मैं राजा हूँ ना, నన్ను ఎవడు అడ్డగిస్తాడు, मुझे कोई सामना कर सकते, నాకెవడు ఎదురు చెప్తాడు, कोई मुझे सामना कर सकते, ఎవరి మాట వినలేదు. किसका बात नहीं सुना। వినకుండా ఆ ధూపం వేయడానికి సమీపం వెళ్ళాడు. बिना सुनकर वो धूप डालने के लिए अंदर जा चुका था। ఎప్పుడైతే ధూపము వేయడానికి సిద్ధపడ్డాడో जब वो डालने के लिए वो तैयार हुआ था, దేవుడు అతన్ని మొత్తాడు. परमेश्वर ने उसे ठल दिया। నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని పని ఎవరు చేయాలో వారే చేయాలి. परमेश्वर का काम कौन करना, उन्हीं लोग ఎవరు పడితే వారు చేస్తే हर के सारे लोग करें, దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తుంది. परमेश्वर का गुस्सा आ जाता है। ఆయన ఎందుకు ఆ విధంగా చేశాడు वो क्यों इस तरह किया है? అనగా, నేను రాజును కదా, ये राजा है ना, 52 సంవత్సరాల నుంచి నేను పరిపాలన చేస్తున్నాను वो కదా, बहुत सालों तक वो परिपाल कर रहा है, నా అంత మించిన వాడు లేడు, मेरे से बढ़कर राजा कोई नहीं, నా అంత ధనం లేదు,
मेरे पास तो पैसा किसके पास అని नहीं। తన లోపల గర్వం వచ్చింది. उसके अंदर गर्व आ गया था। ఆ గర్వము ద్వారా ये गर्व के द्वारा పాస్టర్ చేసే పని నేను చేస్తా అనుకున్నాడు. सेवा करने का काम मैं करूंगा सोचा। దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అప్పటిదప్పుడే అతనికి నెత్తి మీద నుంచి కుష్ఠ రోగం రావడం ప్రారంభమైంది. जब उसके सर से उसके कुष्ठ रोग शुरू हो गया था, తను అదే విధంగా పడిపోయాడు. वो उसी तरह गिर चुका था। ఆ రాజు యొక్క స్థానాన్ని పోగొట్టుకున్నాడు. वो राज्य का स्थान वो खो दिया। ఆ స్థానంలో యోతాము వచ్చాడు. वो स्थान के पास योतान आया। ఆ ఉజ్జా ఒక మూల ఇంట్లో పడివేయబడ్డాడు. ये उज्जिया एक दूर घर में था। ఆ కుష్ఠరోగంతోటే కుమిలి 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 తనని ఎవ్వరు దగ్గరికి తీయలేదు. वो कुष्ठ रोग के तकलीफ से उसको తన कोई भी దగ్గరికి पास ఎవ్వరు नहीं వెళ్ళి गए। చూడలేదు. उसके पास कोई नहीं गए। ఆ విధంగానే తాను మరణించాడు. उसी तरह वो मर चुका था। దేవునికి మహిమ కలుగును గాక. అదే కాలంలో అతనికి పుట్టిన వ్యక్తి ఈ యొక్క యోతాము. उसी वर्ष में जो पैदा हुआ वही योताम है। అతను నొసటి కుష్ఠరోగము పుట్టెను. అతడు తన మందిరము వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక ఇంటనే నివసించుచుండెను. वो अंत तक कुष्ठ रोगी से भर के एक कमरा में बंद हुआ था। మరణం వరకు అదే ఇంట్లో ఉండి చనిపోయాడు. अंत तक वही घर में गुजर गया ఆ था। కాలంలోనే యోతాము తండ్రి రాజ్యమును ఏలుచుండెను. वही वर्ष में योतान का पिता वर्ष किया था। ఇంచుమించు 15 సంవత్సరాలు తన తండ్రి జీవించుచుండగానే 15 साल तक उसके पिता करते हुए అతనితో పాటు రాజ్యమేలెను. उसके साथ राज्य का परिपाल किया। రెండవ దినవృత్తాంతాల గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రాకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోతాము ఏలన ఆరంభించాడు. जब ये योतान ने परिपाल करना शुरू किया, తండ్రి ఏదైతే విడిచి వెళ్ళాడో पिता ने जो छोड़कर गया ఆ మందిరాన్ని తను నడిపియడం ప్రారంభించాడు. वही भवन को वो काम करना शुरू किया। ఆయన ఎంత చక్కగా మందిరాన్ని నడిపిస్తూ ఉండగా वो कितने अच्छे से भवन को चलाते समय में అక్కడ జనులు మాత్రము वो सारे लोग भी దుర్మార్గపు పనులను చేస్తూ ఉన్నారు. बहुत दुर्मार्ग के काम कर रहे थे, దుర్మార్గపు పనులను చేస్తూ ఉన్నారు. निकम्मे काम कर रहे थे। నిజమే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని మందిరము చక్కగా నడిపించబడుతూ ఉంటే परमेश्वर का भवन ठीक से चले समय पर సైతానుడు ప్రజలలో దూరి దుర్మార్గపు పనులను చేయిస్తూ ఉంటాడు. सातान ने लोगों के अंदर दूर जाकर बहुत गलतियां करते हैं। ఇక్కడ అదే జరుగుతూ ఉంది. वो ये इधर वही हो रहा है। యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను. परमेश्वर की ओर से वो यथार्थता से था। ఎవరు? ఈ యొక్క యోతాము. ये योताम ने। కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన యథార్థంగా ప్రవర్తిస్తూ నడిపిస్తున్నాడు కాబట్టి అక్కడున్న ప్రజలు మాత్రము ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తూ ఉన్నారు. वो ठीक से काम कर रहे थे, इसलिए वो सारे लोग भी अपने आप काम कर रहे थे। దేవుని దగ్గర మంచి వినయము, విధేయత, భక్తితో వాళ్ళు జీవించడం లేదు. परमेश्वर की ओर में वो भय और व्यक्ति से नहीं जीवित थे। దీనిని బట్టి ఒక మనిషి యథార్థంగా లేక దుర్మార్గంగా జీవించుట కేవలము తల్లిదండ్రులను బట్టియే, స్నేహితులను బట్టియే, పరిస్థితులను బట్టియే కాదని తెలియజేయుచున్నది. इस तरह तकलीफ में रहना उसके माता पिता और स्नेहितों से भी हो सकता है। ఎందుకంటే పిల్లలు పాడు కావడానికి కారణం ఎవరు అనంటే बच्चे खराब होने का कारण कोई है बोले तो తల్లిదండ్రులు, उसके माता पिता, స్నేహితులు. उसके दोस्त, అయిన తర్వాత మరి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి. उधर सारे परिस्थितियाँ। కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా जिस स्थिति किस तरह है, నీవు దేవుణ్ణి సరిగ్గా నమ్మితే, आप परमेश्वर को ठीक से जाने तो నీకు ఏవి ఎదురొచ్చినా आपको कोई सामना అవి आया నిన్ను तो ఏమీ చేయలేవు. वो आपको कुछ नहीं कर सकता। హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ లోక పరిస్థితులను చూసి మనం మారకూడదు. ये सारे स्थितियों को देख के अपन नहीं बदलना चाहिए। తల్లిదండ్రులు చెప్పిన మాటను మనము సరియైన విధంగా చెబుతున్నారా లేదా దాని విషయమై మనము ఆలోచించి నడవాలి.
माता पिता जो कहते हैं वो सही है क्या, उससे चलना चाहिए। స్నేహితులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళలో యథార్థత ఉందా, మంచితనం ఉందా, వారిని ప్రవర్తించి వారి ఆలోచనలు బట్టి మనం నడవాలి. दोस्त किस तरह है, वो सही है और गलत है, उसके समझ से వారిలో चलना దేవుని चाहिए। భయం ఉన్నదా లేదా అని గమనించి వారితో స్నేహం చేయాలి. उनमें परमेश्वर का भय भक्ति है क्या, बोलते లేకపోతే వారితో దూరం ఉండాలి. नहीं तो उनसे दूर रहना चाहिए। ఎందుకంటే మంచి స్నేహితుని కూడా నమ్మవద్దు అని వాక్యంలో ఉంది. अच्छा दोस्ती को भी नहीं मानना बोल के वचन కాబట్టి में మనం है। నమ్మేదంతా దేవుణ్ణి. अपन सिर्फ परमेश्वर को जानना దేవుని యందు चाहिए, భయము భక్తి కలిగి జీవిస్తున్నదా మనం చూడాలి. उसके और भय और व्यक्ति से है क्या बोल के देखना चाहिए। అప్పుడు మనకు మంచి పేరు లభిస్తుంది. जब अपने को अच्छा नाम आता है। ఒక వ్యక్తి తాను దేవునితో చేసుకున్న నిబంధనను బట్టి, తాను చేసుకున్న నిర్ణయంను బట్టి, తన ప్రవర్తన జీవితాన్ని దాన్ని బట్టి ఒక ఉంటుంది. అందుకే మనం ఈ రాజుల చరిత్రలను చదువుచుండగా తండ్రి దుర్మార్గుడైనను కుమారుడు యోగ్యముగా ప్రవర్తించుట, తండ్రి యోగ్యంగా కుమారుడు దుష్టుడుగా జీవించుట గమనించగలం. చూడండి, తండ్రి ఏమో యోగ్యంగా జీవించాడు, पिता योग्य से जीवित नहीं करता, దుర్మార్గుడుగా జీవిస్తాడు. वो बहुत निकम्मा काम करता, కానీ కుమారుడు लेकिन उसका पुत्र యథార్థంగా జీవిస్తాడు. यथार्थता से जीवित रहता। కాబట్టి దేవుని బిడ్డలారా, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన ఇరుగు పొరుగు వారే కానీ వారి జీవితాన్ని మనము గమనిస్తూ మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. अपने रिश्तेदार, अपने दोस्त के जीवित को देख के अपन ठीक से रहना चाहिए। వాళ్ళు దుర్మార్గులైతే वो लोग निकम्मे हैं तो మనము నీతిమంతులముగా ఉండాలి. अपन नीतिमान रहना चाहिए। వాళ్ళు చెడు మార్గంలో నడిస్తే वो लोग बुराई में चले तो మనం యథార్థవంతుల మార్గంలో నడవాలి. अपन यथार्थ का मार्ग में चलना चाहिए। కాబట్టి దేవుణ్ణి మనలో నుంచి చూయించాలి ఇతరులకు. परमेश्वर को अपनी ओर से दिखाना चाहिए दूसरों को। యోతాము తన దేశ ప్రజల పరిసరాలపై ఆధారపడక योता ने उसके सारे लोगों पर बिना आदर होकर తాను దేవుని కార్యాలలో ముందుకు సాగాను. वो परमेश्वर के कामों में आगे చూడండి, बढ़ा। దేవుని యొక్క కార్యాలలో మనం ముందుకు సాగాలి. उसके कामों में अपन आगे దేవుని యొక్క बढ़ना चाहिए। సేవలో దేవుని సేవకుని చేతిలో చేయి వేసి నడవాలి. उसके कामों में परमेश्वर की सेवा में అప్పుడు रहना మీ चाहिए। తల్లిదండ్రులు గాని, మీ బంధువులు గాని, మీ స్నేహితులు గాని ఓడిపోతారు. जब आपके माता पिता रिश्तेदार दोस्त हार जाते దేవుని हैं, సేవకుని వెంబడి వెళితే దేవుని సేవకుడు మంచి మార్గంలోనే నడిపిస్తాడు, सेवक आपको अच्छे मार्ग में ही चलाता है, చెడు మార్గంలో నడిపించడు. बुराई में नहीं चलाता। కాబట్టి దేవుని మందిరపు ఎత్తు ద్వారమును కట్టించెను. परमेश्वर की ओर में अच्छा काम वो किया था ఎవరు? యోతాము. योताम ने। యూదా పర్వతములలో ప్రాకారములను కట్టించెను. చూడండి, యూదా ప్రవర్తనలో ప్రాకారములను కట్టించాడు. అనగా ఈ యొక్క యెరూషలేము దేవాలయము స్థితిలమైపోయి పాడైపోయి దుర్మార్గులు పరిపాలన చేస్తూ దుష్టులు ఏలుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండగా యోతామును దేవుడు లేపాడు. యోతాము బలముగా ఏదైతే వాళ్ళు చేయలేకపోయారో చేయడం ప్రారంభించాడు. जो कोई वो काम नहीं कर पाए वो परमेश्वर योताम को వాళ్ళను कराया था। వీళ్ళను చూడలేదు, उनको इनको नहीं देखा, దేవుని కార్యాన్ని చూశాడు. परमेश्वर का कार्य को वो देखा। కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది అటు ఇటు చూస్తూ ఉన్నారు. आज के दिन सारे लोग उधर इधर देख रहे हैं, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, మేము అట్లా చేస్తాం, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, మేము అట్లా చేస్తాం అనుకుంటున్నారు. वो कैसा करे तो हम भी वही करते बोल के అది देखते చాలా हैं। తప్పు. वो बहुत गलत है। ఎందుకంటే తన రాజ్యంలో అనేక కోటలను దుర్గములను కట్టించాను. उसके राज्य में बहुत सारे दुर्ग को वो स्थापित किया है। దేవుని పని విషయమై ఆలోచిస్తున్నాడు యోతాము. उसके काम के विषय में वो चिंतित कर रहा है ये योद्धा। దేవుడు నన్ను ఈ స్థానంలో కూర్చుండబెట్టాడు, परमेश्वर ने मुझे ये स्थान में बिठाया, దేవుడు నాకు ఈ రాజ్యం ఇచ్చాడు, वो मुझे ये राज्य को दिया है, కాబట్టి నేను చక్కగా పరిపాలన చేస్తాను, तो मैं ठीक से ये परिपाल करूंगा, అభివృద్ధిని కలగజేస్తాను अभिवृद्धि में लेके आऊंगा అని దేవుడు మరి ఈ యొక్క యోతాముకు భారం ఇచ్చాడు. बोल के परमेश्वर ने एक काम योताम को दिया है। ఇవి ఇతనికి హృదయాభిలాషను, బాధ్యతను, అభివృద్ధిని చూపిస్తున్నాయి. ये हृदयाभिलाष और एक बाध्यता को लेके आता है। నిజమే, దేవునికి మహిమ కలుగును గాక. మంచి చేస్తే, మంచి రాజ్యమును పరిపాలిస్తే అతనికి మంచి పేరు వస్తుంది. अच्छा काम का परिपाल कर लिया तो उसका अच्छा नाम आता है। అదే ప్రకారము దేవుని మందిరాన్ని మనము స్థిరపరిస్తే, పడిపోతుంటే దాన్ని కడితే, ఏదైతే కొదలున్నాయో దాన్ని తీరిస్తే దేవుడు
మహిమ పొందుతూ ఉంటాడు. परमेश्वर के भवन में जो कमी है उसको अपन ठीक करे तो परमेश्वर बहुत खुशी होता है। ఈ విధంగా యోతాము చేయడానికి పూనుకున్నాడు. इसी तरह योताम करने के लिए तैयार था। ఈనాడు అనేకులు దేవుని చేత దీవించబడి రాజులై యాజక గుంపులో చేర్చబడిన తర్వాత కూడా తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు. యేసు ప్రభు యొక్క కార్యాలను చూడకుండా ఉన్నారు. यीशु मसीह के कामों को नहीं देखते हुए है। ఈ మాట ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడ్డది. ఫిలిపియన్స్ 2nd chapter 21st verse. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు। क्योंकि सब लोग अपने ही हित के बातें ढूंढते हैं, ना कि यीशु मसीह के बातें। నిజమే దేవుని బిడ్డలారా, మనుషులమైన మనము మన కార్యాలనే చూసుకుంటూ ఉంటాం. जो मनुष्य अपने काम को ही देखते हैं, దేవుని యొక్క కార్యాలను చూడం. परमेश्वर के काम को नहीं देखते। కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఏమేమైతే సంఘంలో జరుగుతూ ఉంటాయో परमेश्वर के कार्य जो कई भवन में होता అవిటిని మనం है, గమనిస్తూ ఉండాలి. वो अपन ध्यान करना चाहिए। ఎవరు రానికపోని कोई आए नहीं आए तो भी మనము మాత్రము దేవుని యొక్క సన్నిధిలో లెక్క ఉండాలి. अपन उसके भवन में रहना चाहिए। యోతాము శత్రువులైన అమ్మోనీలతో యుద్ధము చేసి జయించెను. योताम ने शत्रु अमोरियों से युद्ध करके जय पाया है। యోతాము శత్రువులతో జయించాడు. योताम ने दुश्मनों से बहुत खाया है। శత్రువులను జయించాలంటే చాలా కష్టం. दुश्मन को जय पाना बोलते बहुत मुश्किल ఎంత है। ప్రార్థన వారికి ఉండాలి. कितना प्रार्थना उसको रहना चाहिए। దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే దేవుని మందిరాన్ని బాగు చేస్తాడు. परमेश्वर के भय और भक्ति लोग ही स्थापित करता है। దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దుష్టుడు దుర్మార్గుడు వాడు దేవుని మందిరాన్ని పట్టించుకోడు. निकम्मे लोग परमेश्वर के भवन का कार्य नहीं करते। యోతాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి योताम परमेश्वर के और भय और भक्ति का कार्य అమ్మోనియతో యుద్ధము చేసి విజయాన్ని సాధించాడు. वो अमोरियों से युद्ध करके जय पाया है। గనుక వారు యోతామునకు కుప్పము కట్టువారిగా ఉండిరి. చూడండి, కప్పము కట్టువారిగా ఉండిరి అనగా ప్రజలు మరి ఆయన మీద కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు. सारे लोग उसके ऊपर दुश्मनी लेके आए थे। శత్రువులతో వియమందుకున్న భ్రష్టులైన కొందరు రాజుల వలె గాక శత్రువులను అనగొట్టి వారి యొద్ద కప్పము పుచ్చుకొనెను. చూడండి, వారి దగ్గర మరి ఆ కప్పము పుచ్చుకున్నట్లుగా మరి యోతాము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. వియ్యం అందుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో పెళ్లిల కొరకు ప్రార్థన చేయండి, పెళ్లిల కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటుంటారు. बहुत सारे लोग शादी के लिए प्रार्थना करो बोल के कहते हैं। దాంట్లో నన్ను ఏమంటారంటే, उसमें मैं ये कहता हूँ कि పాస్టర్ గారు మీరు పెళ్లి సంబంధం చూస్తారా? आप लोग मुझे लिए रिश्ता देखते हो क्या? నేనంట, చూడండి అమ్మా, मैं कहता हूँ कि పెళ్లి సంబంధాలు మీరు చూసుకోండి, रिश्ता आप लोग देख लो, పెళ్లి నేను చేస్తా. शादी मैं करता हूँ। సంబంధాలు మీరు చూసుకోండి, रिश्ता आप लोग देख పెళ్లి लो, మాత్రం నేను చేస్తా. शादी तो मैं करता हूँ। రేపు ఒక పెళ్లి చేస్తున్నా, कर एक शादी कर रहा हूँ, వాళ్ళు సంబంధాలు చూసుకున్నారు. वो लोग इस रिश्ता देख लो। పాస్టర్ గారు అబ్బాయి తరఫున మీరు ఉండాలి. ఓకే, నేను ఉంటాను అని చెప్పాను. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి ఆ అబ్బాయికి ఇల్లు ఉండాలి, జాబ్ ఉండాలి, హైట్ ఉండాలి, కలర్ ఉండాలి, కులం ఉండాలి, ఇన్ని చిక్కులు పెడతారు. ఇన్ని చిక్కులు పెట్టి నన్ను సంబంధం చూడమంటారు. నేను చూస్తా, పొట్టోళ్ళని చూస్తా. పొట్టిగున్నాడు అంటారు, లావుగున్నోళ్ళని చూస్తా, లావుగున్నోళ్ళు అంటారు, నల్లగున్నారు అంటారు, నాకన్నా తెల్లగున్నాడు అని అంటారు. దేవునికి స్తోత్రం. ఇన్ని వంకలు పెడితే ఎట్లా సంబంధాలు కుదురుతాయి? ఎట్లా వాళ్ళకు సంబంధం సెట్ అవుతుంది? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డారా, వారిలో దేవుడు ఉన్నాడా లేదా? మంచి జాబ్ చేస్తున్నాడా లేదా? చక్కగా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నదా లేదా? అది చూడడం చాలా తక్కువైపోయింది. స్మార్ట్ కావాలి, 4 ఏళ్ళకి 4 ఉంగరాలు కావాలి, మెడల చైన్ కావాలి, సొంత బిల్డింగ్ కావాలి, బండి ఉండాలి. నిజంగా దేవునికి స్తోత్రం. మరి నీకేముంది? ఈమెకేం లేదు, కానీ అన్నీ కావాలి అని కోరిక. ఎట్లా పాస్టర్ కుదిరిస్తాడండి సంబంధం? కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా,
మాది రెడ్డి కులం రెడ్డి పిల్లనే కావాలి, మాది ముత్రాజు కులం ముత్రాజు పిల్లనే కావాలి. యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన వారి యొక్క కుటుంబం కావాలి అని అడగడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దీంట్లో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఇక్కడ ఈ మాట సెలవిస్తున్నాడు. మన విశ్వాస జీవితమునకు ఆటంకంగా ఉన్న నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, వీటిని మనము జయించాలి. ఓడిపోతున్నారు, శరీరాశతో ఓడిపోతున్నారు, నేత్రాశతో ఓడిపోతున్నారు. నాలుక భయంకరమైన అబద్ధాలు ఆడుతున్నది, అబద్ధాలాడి ఓడిపోతూ ఉన్నారు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వీటిని చంపితేనే తప్ప నువ్వు జయించగలవు. హల్లెలూయా. ఇవి మనుషులలో జీవిస్తున్నాయి దేవుని నమ్మిన తర్వాత కూడా. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు, దేవుని సేవ చేస్తా పాస్టర్ అని చెప్పి. వీళ్ళు పాస్టర్ కదా అని సంబంధం చేసి పెళ్లి చేసిరు. పాస్టర్ కాదు, నా వేస్టర్. ఎంత మోసం! దేవుని గురించి నేను సేవం చేస్తున్నానని చెప్పేసి పాపము వాళ్ళ కుటుంబం అంతా పాపం బాధపడుతూ ఉన్నారు. ఎందుకు చేసుకున్నావు నువ్వు పెళ్ళి అంటే, 3 అంతస్తుల బిల్డింగ్ ఇస్తానని చేసుకున్నా. ఇదా అండి బిల్డింగ్స్ తీసుకున్నావా, నువ్వు పాపం చేసుకున్నావా? ఇలాంటి జరుగుతున్నాయి లోకంలో. కాబట్టి మోసము అనేది చాలా భయంకరమైంది. జీవపు డంబం, నేత్రాశ, ఇవన్నీ కూడా మనిషిని అణిచివేస్తున్నాయి. కాబట్టి మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహములా తిరుగుచున్నాడు. గ్రహించి విశ్వాసం అనే డాలును, దేవుని వాక్యం అనే ఖడ్గమును ధరించుకొని శత్రువుని జయించాల. హల్లెలూయా. ఇది లేకుండా మనుషులు నేత్రాశ, శరీరాశ, జీవబడంబంకు లోబడిపోతూ జయించలేకపోతున్నారు. జయించాలంటే ఏం కావాలా? విశ్వాసం, దేవుని వాక్యం అనే ఖడ్గం. అప్పుడు మనం దాన్ని జయించగలం. కనుక దేవునికి మహిమ కలుగును గాక. యోతాము మరి జయిస్తూ ఉన్నాడు. योताम ने सारे चीज़ों को जयित किया है. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. జేమ్స్ 4th chapter 17th verse. इसलिए जो कोई अच्छा काम करने जाता है और फिर भी नहीं करता, उसके लिए ये पाप है. దొరికిందా? కాబట్టి మేలైన దాన్ని చేయనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. చూడండి, మేలైంది చెయ్యనెరిగియుండియు అది చేయకపోతే పాపము అని వాక్యం అంటుంది. యోతాము యథార్థముగా ప్రవర్తించెను, ప్రాకారములను కట్టించెను గాని అతడు ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. చూడండి, ఉన్నత స్థలములను కొట్టివేయలేదట. वो उन्नत स्थाई को वो निर्मित नहीं किया. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ఏం చేస్తున్నాడు? ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. అన్ని బాగానే చేశాడు కానీ కొన్ని కొట్టకుండా ఉన్నాడు, కొట్టివేయలేదు. అనగా తను పాపము చేసిన వాడుగా అయిపోతున్నాడు అని బైబిల్ చెబుతుంది. యోతాము జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులు అర్పించు ధూపము వేయిచు ఉండుట కారణమాయను. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. 2 Kings 15th chapter 35th verse. तो भी ऊंचे स्थान नहीं हटाया गया. लोग अब अभी ऊंचे स्थानों पर बलिदान चढ़ाते और धूप जलाते रहे. योताम ने परमेश्वर का मंदिर पर ऊपर वाला द्वार बनाया. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలమందు ఇంకను బలులు నర్పించుచు ధూపము వేయుచు నుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డరా, బాగానే అన్ని కట్టించాడు, అన్ని బాగానే చేశాడు, ఏవే విధాల్లో తీశాడు కానీ ఆ ఉన్నత స్థలమైన గోపురంలో కట్టించి అది అట్లనే ఉంచాడు. ఎందుకు అనంటే
ఆడ భయంకరమైన బలులను అర్పిస్తూ ఉన్నారు, उधर वो ऊंचा स्थान को नहीं हटाया क्योंकि ధూపము उधर వేస్తూ ఉన్నారు. वो लोग धूप जटाने लगे. అది కొట్టించేసినుంటే అవి ఆగిపోయేటివి. वो ठल दिया तो वो रुक जाते थे, కానీ అక్కడ దహన బలులను అర్పిస్తూ ఉన్నారు. लेकिन वो लोग बलिदान चढ़ा रहे थे. దానికి కారణం ఎవరు? उसका कार्य कौन है? యోతాము. योताम था. అన్ని బాగా చేశాడు కానీ ఏదో ఒక మిస్టేక్ తాను చేయడం వల్ల ఆ బలి అర్పణ ఆగిపోకుండా సాగిపోతూ ఉంది. सब कुछ अच्छा किया लेकिन एक गलती से ये काम रुक गया है. అదే విధంగా యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం, జోబ్ 11th chapter 14th verse. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. यदि तेरे हाथ में कोई నిర్భయుడవై पाप నీవు స్థిరపరిచి ఉందువు. यदि तेरे हाथ में कोई पाप हो तो उसे दूर कर दे और अधर्म को अपने घर में रहने मत दे. మనము ప్రభు బిడ్డలమైన తర్వాత సాతాను సంబంధమైనవేవి మన ఇంటిలో గాని మన హృదయంలో గాని ఉండకూడదు. अपन परमेश्वर की ओर चलने के बाद सातन की कोई चीज भी अपने घर में नहीं रहना చూడండి, चाहिए. మన దేవుని బిడ్డలమైన తర్వాత अपन बच्चे होने के बाद వింటున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. సాతాను సంబంధమైనవేవి కూడా మన ఇంట్లో గాని మన హృదయంలో గాని ఉంచుకొనకూడదు. शैतान के कोई चीज भी अपने घर में या अपने मन में नहीं रहना चाहिए. ఇంతకు ముందు మీ తల్లిదండ్రులు పెట్టి ఉంటే, ఇంతకుముందు మీ తాతలు పెట్టి ఉంటే, దేవునికి అయిష్టమైనవి ఏవన్నా మీ ఇంట్లో ఉంటే ये आपके माता पिता आपके पूर्व कोई तो भी ये लगाए तो నీ బాధ్యత. ये आपका అవి बाध्यता है. దేవునికి వ్యతిరేకమైతే उसको परमेश्वर की ओर गलती తీసేయండి. है तो निकाल दो. దాని ద్వారా నీకేదో చిక్కు వస్తుంది, उसके द्वारा आपको तकलीफ आता దాని है. ద్వారా నీ ఇంట్లో ఏదో ఆటంకం జరుగుతుంది, उसके द्वारा आपके घर में तकलीफ దాని आता है. ద్వారా 2-3 మరణాలు మీ ఇంట్లో జరిగాయి. उसकी ओर में आपके मरण आ सकता है. కాబట్టి ఈ రోజున దేవుడు మరి దాని విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. आज परमेश्वर इस विषय में बात నీ कर ఇంట్లో रहा है. అట్లాంటిది చెడుది ఉందా? आपके घर में इस तरह का बुराई है ఈ क्या? మాటల ద్వారా నీవు సరి చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ये वचन से आप टीप कर लो. ఏదైనా సరే जो कोई रहने दो యేసు ప్రభుల వారికి విరుద్ధంగా ఉన్నది परमेश्वर के विरुद्ध నీ है ఇంట్లో तो ఉండకుండా దాన్ని తీసేసేయ్. आपके घर में नहीं रहे जैसा నీవు करो. శపించబడుతూ ఉన్నావు, आप लोग श्राप आता నీవు है. పైకి రావడం లేదు, आप ऊपर नहीं आते हो. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు, परमेश्वर आपको याद नहीं నీవు करता. ప్రార్థన చేస్తూ ఉన్నావు, आप प्रार्थना करते हो అయినా దేవుడు నీ ప్రార్థన వినడం లేదు. फिर भी वो आपको ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. आज परमेश्वर आपसे बात ప్రియమైనటువంటి करता है. సహోదరుడా సహోదరి, परमेश्वर के ఈ बारे రోజున में నీ ఇంట్లో ఏదైనా ఉన్నదా? आपके घर में कोई దేవుడికి चीज వ్యతిరేకమైనది है? ఏదైనా ఉన్నదా? परमेश्वर के ఈ व्यतिरेक రోజు है क्या? ఒకసారి నీవు జ్ఞాపకం చేయి, आज आप लोग याद నీ ఇంట్లో करो. ఒకసారి వెతుకు. आपके घर में ढूंढो. అదే విధంగా నీ హృదయంలో ఏదైనా ఉన్నదా? आपके मन में దేవునికి जो है విరుద్ధమైంది, దేవునికి చెడు అయింది నీలో ఉంటే ఈ రోజే దాన్ని నీ హృదయం నుంచి తీసివేయి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమందు కడగబడి సరిగా, అప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ మరి పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, చూడండి పాపాన్నే చేతిలో పట్టుకున్నారట. पाप को इस हाथ में पकड़ लिए. అది చేతులు ఉన్నట్టు వీళ్ళకి తెలుస్తలేదు. वो हाथ में इधर दिखता है. కొంతమంది కీ చైన్ పెట్టుకుంటాం, అది దేవునికి విరుద్ధమైంది ఉంటుంది కానీ వీళ్ళకి తెలియదు. మంచిగా కీ తీస్తుంటారు, వాడుతుంటారు, అంత చేస్తుంటారు. ఆ చిన్న దాని ద్వారా అది నీ ఇంట్లో పాపము ఇంట్లో ఉన్నట్టే. वो छोटा से आपके घर में बुराई है जैसा ही కాబట్టి కొన్ని పటాలను పెట్టుకుంటూ ఉంటారు. थोड़े सा चीज वो लोग रख लेते हैं. అట్లాంటి పటాలు కూడా పెట్టుకోవద్దు. वो चीज भी नहीं रखना चाहिए. చాలామంది ఇళ్లలో చచ్చిపోయిన ఫోటోలు పెట్టుకుంటారు. बहुत सारे घर में मर गए सो फोटो लगाते हैं. ఇంట్లో పెట్టుకొని ఏం చెప్తారు, నాకు పాస్టర్ గారు ఊకే నా భార్య గుర్తుకొస్తుంది. ఎదురుగానే ఫోటో పెట్టుకున్నాం, మరి ఊకే గుర్తు రాకపోతే వేరేలు గుర్తుకొస్తారు. అయ్యో క్రైస్తవులారా, అవిశ్వాసులారా, ఎప్పుడొస్తుంది మీకు విశ్వాసం? బొంతను మోగుతూ ఉంటారు. బొందడేమో ఆయన లేనేలేడు,
ఒక్క పొంతల ముగ్గురిని పెట్టినా, నేను నలుగురిని పెట్టినా. మరి ఎవరిని బ్రొక్కుతున్నావు నువ్వు? పూలేస్తారు, కడుగుతారు, సాకబోస్తారు, అన్నం పెడతారు. ఎందుకు ఇవన్నీ? చెడు వ్యర్థమైన పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. అది నువ్వు విడవాలి. నీ గుడారంలో నుండి దుర్మార్గంలో నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయంగా నిర్దోషివై నీ సంతోషించదవు. ఎప్పుడైతే నీవు కొట్టివేస్తావో, తీసివేస్తావో, అప్పుడు నీవు సంతోషిస్తావు. जब आप वो घर में से निकाल देते आपको खुशी आता है. అనగా వాటిని ఇంట్లో పెట్టుకొని, ఇంట్లో ఉన్నవంటే నీకు విశ్వాసం దాని మీద ఉంది కాబట్టి అది ఉన్నది ఇంట్లో. आपको उसके ऊपर विश्वास है, इसलिए वो నీ విశ్వాసం దేవునిపై ఉండాలి. आपका विश्वास उसके ऊपर रहना चाहिए. 15th verse, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువు. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండువు. హల్లెలూయా. तब तो बिना किसी डंग के अपने चेहरा उठा सकेगा. तो స్థిరపడి ఉండాలి. నీవు స్థిరపడి ఉంటేనే దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. లేకపోతే స్థిరపరచబడి లేకపోతే నువ్వు ఎట్లా స్థిరపరచబడతావు? आप स्थिर नहीं है तो आप कैसे? స్థిరత్వమే లేదు నీకు. स्थिरत्व आपको नहीं है. ఆ చెట్టన్న నయం, ఎక్కడ పెడితే అక్కడ మంచిగా పెరుగుతుంది అది. కానీ మనిషిపైన నీవు ఒక స్థిరత్వం లేదు, ఏం లేదు. ఇవాళ ఇక్కడ కనిపిస్తావు, రేపు సినిమా థియేటర్లో కనిపిస్తావు. సినిమా థియేటర్లో కనిపిస్తావు, అక్కడ జూ పార్క్లో కనిపిస్తావు. జూ పార్క్లో కనిపిస్తావు, ఇక్కడ వేరే పార్కులలో కనిపిస్తావు, ట్యాంక్ బండ్ మీద కనిపిస్తావు. ఎక్కడయా నీ చర్చ అంటే ఇక్కడ అంతా పోతున్నా అంటావు. ఒక స్థిరత్వం లేదు. ఆ చెట్టుకున్నది స్థిరత్వం, కానీ మనిషికి లేదు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత నిన్ను అసహించుకున్నా, నీలో స్థిరత్వం ఉంటే నీవు కదలవు. హల్లెలూయా. ఆ కదిలించే వారే కదిలిపోతారు. నీలో స్థిరత్వం లేదు కాబట్టి నువ్వే కదిలిపోతున్నావు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలను ఈరోజు నీతో మాట్లాడుతూ స్థిరపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. చిన్న పాపమే కదా, చిన్న విషయమే కదా అని ఆలక్ష్యము చేసినచో సాతానుడు ఆ చిన్నదానిని ఆస్కారముగా చేసుకొని నిన్ను నాశనం చేస్తాడు. ఆ చిన్న విషయమే కానీ నిన్ను నాశనం చేసేస్తాడు, నిన్ను కదిలించేసేస్తాడు. మంచి స్థానము, స్థిరత్వంగా ఉన్న నీ స్థానాన్ని నెట్టివేస్తాడు. కాబట్టి ఆ స్థానాన్ని పోగొట్టుకోవద్దు. హల్లెలూయా. ఆ స్థానాన్ని పోగొట్టుకోవద్దు, ఆ స్థానాన్ని దక్కించుకోవాలి. అది విశ్వాస యొక్క లక్షణం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఆయన నామాన్ని అపకీర్తి పాలు చేయటానికి ప్రయత్నించాడు. ఆయన నామము అపకీర్తి పాలు కావడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నించాడు. దుష్టుడు అనేవాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మంచి స్థలంలో ఉంటే, మంచి స్థలానికి వెళుతూ ఉంటే వాడు ఉండనీయడు. గలిబిలి చేసి అక్కడి నుంచి ధర్మాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. కనుక మనము అన్ని విషయాలలో దేవునికి లోబడుతూ మన సమస్తాన్ని ఆయన పాదాల యొద్ద అప్పజెప్పాలి. దేవుని యొక్క పాదాల దగ్గర మనం అప్పజెప్పినట్లయితే దేవుడు ఆయన స్వాధీనంలో తీసుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందిన వారమై స్థిరపడతాము. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు మరి యోతాము విషయమై మాట్లాడుతూ ఇన్ని మాటలను మనతో మాట్లాడాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరి మనల్ని స్థిరపరచాలి అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు స్థిరపరుస్తావో ఆయనను ఘనపరుస్తావు. హల్లెలూయా. నీకు స్థిరత్వం లేకుంటే నీవు ఘనపరచలేవు. కాబట్టి స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది ప్రవక్తలు, చాలామంది భక్తులు వాళ్ళలో స్థిరత్వం లేకుండా ఆ పరలోక రాజ్యాన్ని వదిలేసుకున్నారు, నరకానికి వెళ్ళిపోయారు. అంత అద్భుతమైన సేవ చేసి, అంత అద్భుతంగా దేవుని నమ్ముకొని నరకానికి నరకం పోవడానికా? మోక్షం పోవాలనేసి ప్రయాసపడిన వ్యక్తి
నరకానికి వెళ్ళిపోయాడంటే ఆయనలో ఏమి ప్రవేశించింది? అపవాది, సైతానుడు వాడిని గలిబిలి చేసేస్తా ఉన్నాడు. వాడు చాలా శక్తి గలవాడు. కాబట్టి వాళ్ళలో స్థిరపరచబడుతున్నారు. దేవుళ్ళలో స్థిరపరిచేవారు అందులో స్థిరపరచబడుతున్నారు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. చూడండి, ఉజ్జా మంచిగా రాజ్యాన్ని పరిపాలించాడు, ధనముంది, రాజుగా ఉన్నాడు. కానీ అతని లోపల గర్వము ప్రవేశించింది, అహంకారము ప్రవేశించింది. పాస్టర్ ఎందుకు చేస్తాడు ఆ పని, నేను కూడా చేయగలుగుతా కదా, నాకేమీ లోటు ఉంది, నాకేమీ తక్కువ ఉంది అని అనుకున్నాడు. పోయాడు ఆ పరిశుద్ధ స్థలంలో ఆ బల్లను ముట్టడానికి ప్రయత్నం చేశాడు. అప్పటిదప్పుడే దేవుని శాపము అతని మీదకి వచ్చేసింది. రాజ్యం పోయింది, చచ్చిపోయేంత వరకు ఆ కుష్ఠరోగం అతన్ని వదలలేదు. అతన్ని ఒక మూల ఇంట్లో పడేశారు, అట్లనే చనిపోయాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అలాంటి దానికి లోను కాకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభువుకు చోటిస్తాం, ప్రభువును గణపరుస్తాం, ఆయనకు సాక్షులమై జీవిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.